పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా అక్కడికి మార్కండేయ మహర్షి రాగా, ధర్మరాజు మహాశయ, మీరు ఎన్నో యుగాలుగా చిరంజీవిగా బతికి ఉన్నారు కదా, యుగానికి మధ్య సంధి కాలం వస్తుంది, అప్పుడు మహాప్రళయం కూడా వస్తుంది అంటారు. ఆ ప్రళయ కాలంలో సృష్టి అంతా ఎలా ఉంటుంది వివరించమనగా, గడిచిన యుగం అంతంలో తానొక అద్భుతాన్ని చూశానని ఇలా వివరించాడు మార్కండేయ మహర్షి. ప్రళయం మొదలైన తర్వాత ఈ భూమండలం అంతా నీటితో నిండిపోయింది. ఎక్కడ చూసినా నేలనేదే కనిపించలేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కాక అలాగే నీళ్ళలోని సంచరిస్తూ కొన్ని వేల సంవత్సరాలు తిరిగాను. అప్పుడు ఒక చోట నాకు దివ్యమైన జ్యోతి కనిపించింది. ఏమిటా అని ఆశ్చర్యంతో అటుగా వెళ్లి చూడగా ఆ నీళ్ల మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు వటవృక్షం కనిపించింది. దాని ఛాయలో చిన్నపిల్లవాడు ఆడుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ కనిపించాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరి పిల్లవాడు ఇంత అద్భుతంగా, మనోహరంగా, అందంగా ఉన్నాడు? దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఎవరో మహానుభావుడై ఉంటాడు, లేకపోతే